కేసీఆర్ కృషి వల్లే కొత్త గ్రామ పంచాయతీలు కొలువు తీరాయి. ఎంపీ వినోద్ కుమార్ గారు, మానకొండూరు ఎమ్మెల్యే రస్మై బాలకిషన్, జెడ్పీటీసీ శరత్రావు గారికి అందరికీ ధన్యవాదాలు తెలుపుతూ కరీంనగర్ జిల్లా గన్నేరువరం మండల గ్రామానికి చెందిన నూతనంగా పంచాయతీలు ఏర్పడ్డవి. గ్రామ పంచాయతీలు సాంబయ్యపల్లె, రెండవది యాస్వాడ, చాకలివానిపల్లె ఏర్పాటైనవి. ఏకగ్రీవంగా ఎన్నుకోబడ్డ సాంబయ్య తొలి సర్పంచ్గా, చింతలపల్లి నరసింహారెడ్డి ఉప సర్పంచ్గా, నూకల రమణయ్య 8 మంది వార్డు సభ్యులు కూడా ఏకగ్రీవంగా ఎన్నుకోబడ్డారు. సభ్యులు ఈ సందర్భంగా మాట్లాడుతూ మా సాంబయ్యపల్లెను గ్రామ పంచాయతీగా చేసినందుకు కేసీఆర్ గారికి, గౌరవ ఎంపీ వినోద్ కుమార్ గారికి, మానకొండూరు ఎమ్మెల్యే రస్మై బాలకిషన్ గారికి, జెడ్పీటీసీ శరత్రావు గారికి, సర్పంచ్లకు, నాయకులకు మా యొక్క కృతజ్ఞతలు తెలుపుతూ మా సాంబయ్యపల్లెకు స్కూల్ పర్మిషన్ ఇవ్వాలని గ్రామ ప్రజల తరపున కోరుచున్నాము. నీళ్ల కొరత ఎక్కువగా ఉంది. ఎందుకంటే మైలారంలో ఏమైనా పైపులు రిపేర్ అయినప్పుడు చాలా ఇబ్బందులు కలుగుతాయి. మాకు ఒక సపరేట్ బాయి మంజూరు చేయగలరని కోరుచున్నాము. నూతన గ్రామ పంచాయతీ యాస్వాడ గ్రామంలో మాకు గన్నేరువరం నుండి యాస్వాడ గ్రామానికి చీకట్లో రావాలంటే ఇబ్బందులకు గురవుతున్నాము. బస్ సౌకర్యం కూడా కల్పించాలని కోరుతున్నాము. ఎప్పుడో 30 ఏళ్ల క్రితం వచ్చిన ఇంట్లోనే ఉంటున్నాము. ఇప్పుడు అది శిథిలావస్థకు చేరినవి. ఎమ్మెల్యే రస్మై బాలకిషన్ చొరవ తీసుకుని మాకు డబుల్ బెడ్రూమ్ ఇండ్లను శాంక్షన్ చేయాలని కోరుచున్నాము. జక్కనపల్లి మధుకర్, గువ్వల పరశురాములు, కటకం తిరుపతి, గువ్వల సత్యం, బూరా నవీన్, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు. ముందుగా మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి మరియు మన ఎమ్మెల్యే రస్మై అన్న గారికి మరియు మన జెడ్పీటీసీ శరతన్న గారికి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. ఎందుకంటే మీ అడగముందే సాంబయ్యపల్లె గ్రామాన్ని ఏర్పరిచినారు. అందుకోసం గ్రామ పంచాయతీ ఇచ్చినందుకు మీ గవర్నమెంట్ కు మన ముఖ్యమంత్రి గారికి ఏదో గిఫ్ట్ ఇవ్వాలని చెప్పేసి మా గ్రామస్తులు అందరు నిర్ణయం తీసుకుని మమ్మల్ని ఏకగ్రీవం చేసినారు. ఏకగ్రీవం చేసినందుకు చాలా గ్రామస్తులకు అందరికీ నాపై ఉన్న నమ్మకంతో నన్ను ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది. నాపై ఒకటే నామినేషన్ వేయడం జరిగింది. సర్పంచ్ తో పాటు 8 వార్డు మెంబర్లు కూడా ఏకగ్రీవం ఒక్కొక్క నామినేషన్ వేయడం జరిగింది. ముందుగా గ్రామస్తులందరికీ, చిన్నలకు, పెద్దలకు, మహిళలకు అందరికీ నా యొక్క కృతజ్ఞత తెలుపుతున్నాను. నా యొక్క వందనాలు. నా మీద నమ్మకం కొద్దీ నన్ను గ్రామ సర్పంచ్ గా ఎన్నుకున్నందుకు నేను అందరికీ అందుబాటులో ఉంటూ అన్ని వేళలా అభివృద్ది చేస్తానని, మరియు సాంబయ్యపల్లె గ్రామాన్ని మరింత ముందుకు తీసుకుపోతానని అందరికీ తెలియజేసుకుంటున్నాను. ముఖ్యంగా మన ఎమ్మెల్యే గారు శరతన్న గారికి కృతజ్ఞత తెలుపుకుంటున్నాను. నాకు వాళ్ళ ఆధ్వర్యంలో నన్ను ఏకగ్రీవం చేసినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. మరియు గ్రామ ప్రజలకు కూడా మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. నేను నా మీద నమ్మకం కొద్దీ నాకు ఈ సర్పంచ్ ఏకగ్రీవం ఇచ్చినందుకు చాలా అభివృద్ది చేస్తానని మరియు గ్రామ ప్రజలకు మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. గ్రామ పంచాయతీ సర్పంచ్ గా నన్ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నందుకు చాలా ధన్యవాదాలు. వీళ్ళకి వారు ఉప సర్పంచ్ నూకల రమణయ్యను కూడా ఎన్నుకోవడం జరిగింది ఏకగ్రీవంగా. గత 50 సంవత్సరాలు నాకు తెలిసినంత వరకు 56 సంవత్సరాలు వార్డు సభ్యులను కూడా ఏకగ్రీవం ఎన్నుకున్నందుకు చాలా సంతోషం గ్రామ ప్రజలకు. గత 50-60 సంవత్సరాల నుంచి సాంబయ్యపల్లె అనేది మైలారం గ్రామంలో ఆమ్లెట్ గా ఉండిపోయింది. మన ఆంధ్ర తెలంగాణ ఎట్లయితే డివైడ్ అయ్యి ఆంధ్ర నుంచి తెలంగాణ ఎట్లయితే డివైడ్ అయిందో, ఎట్లా డెవలప్మెంట్ కోసం ముందు అడుగేస్తుందో అదే విధంగా నేను సాంబయ్యపల్లె గ్రామం నా మీద నమ్మకం వచ్చినందుకు సాంబయ్యపల్లె గ్రామాన్ని అభివృద్ది తీసుకుపోతానని, మరియు ముందుగా మా సాంబయ్యపల్లె గ్రామం వెనుకబడిన గ్రామం, మారుమూల గ్రామం. దీన్ని ఇన్ని రోజులు మైలారం వాళ్ళు ఎక్కువ పట్టించుకోకపోవడం జరిగింది. ఎందుకంటే మూల గ్రామం అని ఎక్కువ నిధులు కూడా కేటాయించకపోవడం జరిగింది. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు నేను ముందుగా ఫస్ట్ మా విలేజ్ లో వీధి దీపాలు లేవు. వీధి దీపాలు అమర్స్తాను. మరియు ఫస్ట్ తాగడానికి మంచినీళ్ళు లేవు. బాయి ఒకటి మేము అందరం కలిసి కూర్చొని బాయి ఒకటి సమకూర్చుకుంటాము. మరియు సీసీ రోడ్లు లేవు. సీసీ రోడ్లు అభివృద్ది చేస్తాము. మరియు గ్రామ పంచాయతీ, అంగన్వాడీ కేంద్రం, మన మహిళా బిల్డింగ్, యాదవుల బిల్డింగ్, రెడ్డి బిల్డింగ్, ఇవన్నీ ఒకటేనుకోటి మేము 5 సంవత్సరాల్లో పూర్తి చేస్తామని మరియు ఎమ్మెల్యే గారికి పోయి మేము పనులు తెచ్చుకొని చాలా డెవలప్ తీసుకుపోతామని చెప్పి కోరుకుంటున్నాం. నడిపించుకోవాలనుకుంటున్నాం. అంతకుముందు గత సంవత్సరంలో 2 టీచర్లు ఉండేవి. ఇక్కడ స్ట్రెంత్ లేక ఆ టీచర్లను మైలారం ట్రాన్స్ఫర్ చేశారు. కాకపోతే మాకు స్కూల్ లేదు. ఫస్ట్ ముందుగా చేసుకునేది మేము ఒక 20 మందితో స్కూల్ స్టార్టించబోతున్నాం అనుకుంటున్నాము. కానీ ఊరోళ్ళందరి సహకారంతో ఒక 2 టీచర్లను తీసుకోవాలని కోరుకుంటున్నాం అందరం. కొత్త గ్రామ పంచాయతీ పాపులేషన్ లేకుండా చేసిన ఎమ్మెల్యే గారికి, అదేవిధంగా జెడ్పీటీసీ గారికి, అప్పుడున్న గ్రామ సర్పంచ్ మన్మోహన్ రావు గారికి, అధికారులకు, మా పైన పెద్దలందరికీ మా గ్రామం తరఫున, మా తరఫున, మా యాసవాడ తరఫున కృతజ్ఞతలు తెలుపుతున్నాం. ఇకపోతే మా గ్రామానికి కొద్ది పాపులేషన్ ఉన్నా వాళ్ళు మమ్మల్ని
మునిగిపోయిన ఉన్నందుకైనా డ్యామ్ పక్కకు నీళ్ల ప్రక్కకున్న వీళ్ళకు డెవలప్మెంట్ అవసరం ఉంటుంది. కాబట్టి మమ్మల్ని గుర్తించి చేసినందుకు మాకు అత్యవసరంగా గన్నేరువరం టు యాసవాడకు రోడ్డు 2.5 కిలోమీటర్లు ఉంటుంది. దాదాపు 2.5 కిలోమీటర్లు మాకు ఒక విధంగా అది బీటీ రోడ్డు అయితే ఫార్మేషన్ చేసుకుంటూ బీటీ రోడ్ అయితే మేము చాలా సంతోషిస్తాం. అదేవిధంగా మా దగ్గర ఎప్పుడో గ్రామం లేచిపోయినాక ఇక్కడ రీసెటిల్మెంట్ అయినప్పుడే మా దగ్గర క్వార్టర్స్ అప్పుడు కరీంనగర్ బ్లాక్ ఉండే, కరీంనగర్ బ్లాక్ ప్రెసిడెంట్ గారు ఉన్నప్పుడు అప్పుడు మాకు ఒక 60-70 ఇండ్లు ఇక్కడ మంజూరు చేయడం జరిగింది. దరిదాపు ఒక 30 సంవత్సరాల క్రితం అవి దరిదాపు శిథిలావస్థకు వస్తున్నాయి. అందులోనే ఉన్నారు, అందరు నివసిస్తున్నారు. కొందరు పిల్లలు 30 సంవత్సరాల పిల్లలు ఎదిగారు కాబట్టి వాళ్ళకు అనుగుణంగా వాళ్ళకి అవసరాల కొరకు ఇల్లు డబుల్ బెడ్రూమ్లు అవసరం ఉంటాయి. అటువంటి గుర్తించి డబుల్ బెడ్రూమ్లను కూడా మాకు ఎమ్మెల్యే గారి సహకారంతో కావాలని మేము కోరుకుంటున్నాం. ఉన్న ఫండ్స్ ను బట్టి ఇప్పుడు గెలిచే సర్పంచులను లైట్లు పోతే నల్లలు క్రమబద్ధంగా మాకు నీళ్లు సమృద్ధి ఉన్నాయి. దాన్ని ఏం లేదు, మా దగ్గర వాడుకుంటానికి సమృద్ధి కావాలంతే. పోతే చిన్న అవసరాలు ఉంటాయి, వీటిని బడ్జెట్ను బట్టి వీళ్ళు ఏముంటారో మరి అధికారులు ఏముంటారో ఏమొస్తారో దాన్ని బట్టి చేసుకుంటే మంచిదని నా అభిప్రాయం. ఎమ్మెల్యే గారికి, జడ్పీటీసీ శరత్రావు గారికి, మన్మోహన్ రావు గారికి, కేసీఆర్ గారికి అందరికి నా యొక్క నమస్కారం. పెద్దలకు వాళ్ళ సహకారంతోనే మాకు గ్రామ పంచాయతీ వచ్చింది. ఎమ్మెల్యే గారు చేయబట్టి ఎమ్మెల్యే గారి గురించే మేము టీఆర్ఎస్ లో తిరిగి ఎమ్మెల్యే గారిని కాపాడుకొని ఆయనతో తిరిగినాం. ఆయన ఇప్పించిండు ఎమ్మెల్యే గారు రసమయ్య గారు. ఆయనతో మాకు ఈ డెవలప్ కావాలని ఎమ్మెల్యే గారిని కోరుకుంటున్నా. ఆయన సహకారంతో మమ్మల్ని మా బడుగు వర్గాలను కాపాడమని నేను కోరుకుంటున్నాను. మాకు నూతనంగా గ్రామ పంచాయతీ యాసవాడ కావడానికి ముఖ్యంగా మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి, మా ఎంపీ వినోద్ గారికి, మా ఎమ్మెల్యే గారికి, జడ్పీటీసీ శరతన్న గారికి, మా ఎంపీటీసీ లావణ్య విక్రమరెడ్డి అన్నగారికి, మా గ్రామ కాకకు ముందు గన్నేరువరం పంచాయతీ మన్మోహన్ రావు గారికి కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఇప్పుడు నేను టీఆర్ఎస్ పార్టీ నుంచి గ్రామ పంచాయతీ సభ్యునిగా సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నాను. నాకు యువత కానీ ఇక్కడున్న పెద్ద మనుషులు కానీ దీన్ని కానీ నాకు సహకరిస్తున్నారు. నేను గెలిచిన తర్వాత చేయాల్సిన ముఖ్యమైన పనులు ఏంటంటే రోడ్డు, ముఖ్యంగా ఒక 3 కిలోమీటర్ల రోడ్డు మాకు చాలా ఇబ్బందిగా ఉంది. అది ఒకటి. గన్నేరువరం నుంచి యాసవాడకు డామర్ రోడ్డు నిర్మాణం గురించి, ఇంకొకటి విలేజ్ల సిటీ లైట్లు కానీ, ప్లస్ ఇంకా హెల్త్ చెకప్ గురించి కానీ, వృద్ధులు ఉన్నారు వాళ్ళ పెన్షన్స్ గురించి కానీ, ప్లస్ కళ్యాణ లక్ష్మి కానీ, ఇవి దగ్గరుండి నేను చేస్తానని హామీ ఇస్తున్నా. ఇక్కడ మాకు చాలా మంది చదువుకున్న వాళ్ళు ఉన్నారు. ఒక 20 నుంచి 30 మంది పిల్లలు అవుతారు. మాది ఇక్కడ ఊరి జనాభా 210 ఓటర్స్ ఉన్నారు. అందులో ఒక చదువుకున్న వ్యక్తులు ఒక 50-60 మంది దాకా ఉంటారు. అందులో MBA, డిగ్రీ, PG గ్రాడ్యుయేట్స్ ఇట్లా చేసిన వాళ్ళు ఉన్నారు. వీళ్ళని దృష్టిలో పెట్టుకుని నేను కూడా వాళ్ళని ముందుకు పోయే ప్రయత్నం చేస్తాను. వాళ్ళు కూడా నాకు సహకరించారు. దీనికి నేను గెలిచిన తర్వాత ఎంబడి ఉండి ఎల్లవేళలా అందుబాటులో ఉంటారని కోరుకుంటున్నాను. ఇక్కడ చిన్న పిల్లలు ఉన్నారు, అంగన్వాడీ కూడా లేదు. దానికి కూడా నేను అయ్యేటట్టు ప్రయత్నం చేస్తాను కంపల్సరీ.